ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సభపై న్యూయార్క్లో వివాదం. మేయర్పై అమెరికన్ సింగర్ ఫైర్. న్యూయార్క్ మేయర్ మమ్దాని మొకాలడ్డం పెట్టే ప్రయత్నం చేస్తుండు. ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ యొక్క కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుండు. కానీ ఈరోజు మమ్దాని ఒక స్పష్టత ఇవ్వాలి. ఈరోజు ఆర్ఎస్ఎస్ని ఒక ఫ్యాసిస్ట్ ఆర్గనైజేషన్ లెక్క మమ్దాని ప్రకటించిండు. ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ముఖ్య నాయకులు న్యూయార్క్లోని వేదికలపై మాట్లాడకూడదనంట, దిశానిర్దేశం చెయ్యకూడదంట. ఇక్కడ ఆర్ఎస్ఎస్ అయినా సర్సంఘ్ చాలకైనా ఒకటే కోరుకుంటుండు, యూనివర్సల్ వన్నెస్ అనే కార్యక్రమం ద్వారా విశ్వ కళ్యాణం కోసం, ప్రపంచ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని, ప్రపంచమంతా ఒకటే అనే సందేశాన్ని ఇవ్వాలని ఈరోజు మోహన్ భగవత్ ప్రయత్నిస్తుంటే మమ్దాని మాత్రం విమర్శలు గుప్పించే ప్రయత్నం చేస్తుండు, మొకాలడ్డం పెట్టే ప్రయత్నం చేస్తుండు. కానీ మమ్దాని ఎన్ని కుట్రలు చేసినా కూడా యాగవు. ఎందుకంటే అమెరికా అనేది ఒక లిబరల్ కంట్రీ, ఒక క్యాపిటలిస్ట్ కంట్రీ. ఈరోజు మమ్దాని అనే ఒక మావోయిస్ట్, మార్క్సిస్ట్ అక్కడ ఏదో అవకాశం కలిసి వచ్చి మేయర్గా అయిండు, అంతకు మించి ఇంకోటి లేదు. ఈరోజు మమ్దానికి ఎవరు ఆదర్శం? 2 కోట్ల మంది ప్రజలను చంపిన స్టాలిన్ ఆదర్శం మమ్దానికి. 30 లక్షల మంది ప్రజలను చంపిన మావో జెడాంగ్ ఈరోజు మమ్దానికి ఆదర్శం. ఒక సోషలిస్ట్ లీడర్గా తనని తాను ప్రకటించుకొని కమ్యూనిస్టుగా రాజకీయాలు చేస్తున్న వ్యక్తి మమ్దాని. ఈరోజు అతని సామాజిక వర్గాన్ని, అతని మతాన్ని బ్యాకప్ చేస్తూ మిగిలిన మతాలపై విద్వేషం పెంచి ఈరోజు న్యూయార్క్ని ఆగమాగం చేస్తుండు మమ్దాని. అక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండు. ఈరోజు మమ్దాని అనే వ్యక్తి ఎన్ని కుట్రలకు ఒడిగడుతున్నాడంటే అది అమెరికన్ ప్రజలు చాలా స్పష్టంగా తెలియజేస్తారు. సొంతంగా అక్కడ సింగరే విమర్శిస్తుంది. యూనివర్సల్ వన్నెస్ అనే ప్రోగ్రామ్ థీమ్ ఎంత బాగుంది. ప్రపంచ శ్రేయస్సు కోసం, ప్రపంచ కళ్యాణం కోసం ఏదో దిశానిర్దేశం చేయాలని ప్రయత్నిస్తుంటే ఒక 50 లక్షల మంది స్వయం సేవకులు ఉన్న ఆర్గనైజేషన్కి ఈరోజు సర్సంఘ్ చాలకుడుగా మోహన్ భగవత్ ఒక సందేశం ఇవ్వాలని ప్రయత్నిస్తుంటే ఎందుకు అడ్డుకుంటారని చెప్తుంది. ఈరోజు అమెరికాలో మల్టీకల్చరలిజం ఉంది కదా, ఎందుకు అడ్డం పడుతుర్రని ఈరోజు సింగర్ ప్రశ్నిస్తుంది. దానికి మమ్దాని సమాధానం చెప్పాలి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సభపై న్యూయార్క్లో మొదలైన వివాదం. సభను వ్యతిరేకిస్తున్న మేయర్పై అమెరికన్ సింగర్ మేరీ మిల్బేన్ విమర్శలు. మోదీ బీజేపీపై వ్యతిరేకతతోనే సభను అడ్డుకుంటున్నారన్న మెల్బేన్. ఆగస్టు 29న మెడిసన్ స్క్వేర్ గార్డెన్లో యూనివర్సల్ వన్నెస్ పేరిట ఈవెంట్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ పాల్గొన్న కార్యక్రమంపై అమెరికాలో వివాదం రాజుకుంది. న్యూయార్క్లోని ప్రఖ్యాత మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్లో జరగనున్న ఈ వేడుకను న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దాని వ్యతిరేకించడంపై అమెరికన్ గాయని, నటి మేరీ మిల్బేన్ తీవ్రంగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీపై ఉన్న రాజకీయ వ్యతిరేకతతోనే ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలపై మనకు స్పష్టంగా ఏమర్థమవుతుంది? మమ్దాని అనే ఒక సోషలిస్ట్ ఈరోజు బీజేపీని, ఆర్ఎస్ఎస్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడు. ఒక సోషలిస్ట్ నాయకుడు మేయర్ అయితే ఇట్లాంటి చర్యలే తీసుకుంటాడని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాలడ్డం పెట్టే ప్రయత్నం చేస్తాడని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. యూనివర్సల్ వన్నెస్ అనే థీమ్ ఎంత అద్భుతంగా ఉందండి, దానికి అడ్డం పడే ప్రయత్నం చేస్తుండు. ఎందుకనంటే ఈరోజు మమ్దానికి ఆదర్శవంతమైన నాయకులు ఎవరు? 2 కోట్ల మంది ప్రజలను చంపిన స్టాలిన్, 30 లక్షల మందిని చంపిన మావో జెడాంగ్. ప్రజలను చంపే వ్యక్తులు ఇలాంటి యూనివర్సల్ వన్నెస్ కోసం, ప్రపంచ కళ్యాణం కోసం, ప్రపంచ శ్రేయస్సు కోసం ఆలోచించే కార్యక్రమాలకు ఎందుకు మద్దతు తెలుపుతారు? కాబట్టి ఈరోజు మమ్దాని మద్దతు తెలపట్లేడు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా స్పందించిన మేరీ మిల్బేన్, మేయర్ మమ్దాని వంటి సోషలిస్టులు భారత ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని వ్యతిరేకిస్తున్నందునే ఈ సభను అడ్డుకుంటున్నారు. మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ ఒక ప్రైవేట్ సంస్థ. అది సోషలిస్టుల అభిష్టానం మేరకు కాకుండా పెట్టుబడిదారి విధానంలో నడుస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమం జరిగి తీరుతుంది అని స్పష్టం చేశారు. మీరు కూడా పెట్టుబడిదారులుగా ఎదిగి నిధులు సమకూర్చుకొని మ్యాడిసన్ స్క్వేర్ను అద్దెకు తీసుకొని మీ మోదీ వ్యతిరేక ర్యాలీలు నిర్వహించుకోండి అని ఆమె చురక అంటించారు. అంటే మీరు కూడా సోషలిస్టుల నుంచి క్యాపిటలిస్టులు కండి అయ్యి ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టండి అని చాలా స్పష్టంగా చెప్తుంది. అయితే అమెరికన్ ఫిలాసఫర్, అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ చెప్పినట్టు బోత్ రిపబ్లికన్ అండ్ డెమోక్రటిక్స్ ఆర్ ద సేమ్ వైన్ ఇన్ 2 డిఫరెంట్ బాటిల్స్. వాళ్ళు పేరుకి మేము డెమోక్రాట్స్, సోషలిస్టులం అని చెప్పుకుంటారు కానీ అందరూ ఒకటే. కాకపోతే
అక్కడ ఉన్న సామాజిక వర్గాలని, అక్కడ ఉన్న డయస్పోరాలను ఇన్ఫ్లుయెన్స్ చేసేందుకు వివిధ రకాల సిద్ధాంతాలని భుజాల మీద వేసుకొని ప్రచారం చేసే కార్యక్రమాన్ని చేపడుతుంటారు. అంతకు మినహాయించి ఇంకోటి ఉండదు. అయితే ఇక్కడ మమ్దాని ఏదో యువత యొక్క ట్రంప్ మీద వ్యతిరేకతతోటి, మమ్దాని ప్రత్యేకత ఏం లేదు, ట్రంప్ మీద వ్యతిరేకతతోటి అక్కడ విజయం సాధించారు. విజయం సాధించిన తర్వాత మళ్ళీ ట్రంప్ తోటి కూర్చొని మాట్లాడారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఆ అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ చెప్పింది అక్షర సత్యం అని అర్థమవుతుంది కదా. బోత్ రిపబ్లికన్స్ అండ్ డెమోక్రాట్స్ ఆర్ సేమ్ వైన్ ఇన్ టూ డిఫరెంట్ బాటిల్స్ అని. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్ పేరుతో ఆగస్టు 29న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సుమారు 5,000 మంది ప్రవాస భారతీయులు హాజరవుతారని అంచనా వేస్తున్న ఈ వేడుక కోసం మోహన్ భగవత్ ఇప్పటికే న్యూయార్క్ చేరుకున్నారు. ఈరోజు మమ్దాని కాలడ్డం పెట్టినా కూడా చేసేది ఏం లేదు. ఎట్టి పరిస్థితులు కార్యక్రమం ఆగదు. ఆ 5,000 మందితోటి కార్యక్రమం జరుగుతుంది. ప్రపంచానికి ఇవ్వాల్సిన సందేశాన్ని మోహన్ భగవత్ గారు ఇస్తారు, దాంట్లో సందేహమే లేదు. మరోవైపు ఈ కార్యక్రమానికి తాను మద్దతు ఇవ్వడం లేదని మేయర్ మమ్దాని స్పష్టం చేశారు. తాను చూసిన భారతదేశం అందరినీ కలుపుకొని పోయే లౌకిక గణతంత్రమని, అయితే ప్రస్తుతం జరుగుతున్న మినహాయింపు వాదం ఆందోళన కలిగిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇలా ఫ్రెండ్స్ వాళ్ళంటే రీసెంట్గా రేవంత్ రెడ్డి అమెరికా టూర్కి పోయే క్రమంలో గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమం తర్వాత మమ్దానిని కలిసే ప్రయత్నం చేసిందంట. రేవంత్ రెడ్డి హోదా అయింది ముఖ్యమంత్రి, పోయి వేరే దేశాల ప్రజాప్రతినిధులతో ఎట్టగలుస్తాడు, కలవకూడదు. కానీ ఈరోజు దీన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్. ఈరోజు మమ్దాని అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతుండు. ఎందుకు? కాంగ్రెస్ అప్పీజ్మెంట్ పాలిటిక్స్ చేయలేదంట, మైనారిటీల కోసం పనిచేయలేదంట, హిందూ వ్యతిరేక చర్యలు చేయలేదంట. మమ్దాని మాట్లాడుతున్న ఆ మాటలు కొంచెమన్నా బుద్ధి ఉండాలి. ఒకసారి వచ్చి ఇక్కడ ఉన్న రిపోర్ట్లని అధ్యయనం చేయి. వాళ్ళు ఎన్ని గుళ్ళు కూలగొట్టిర్రు, హిందువుల మీద ఎన్ని దాడులు జరుగుతుంటే ఎట్లా ప్రేక్షక పాత్ర వహించిర్రు, హిందువులను ఎట్లా ఊచకోత కోస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు, ఇక్కడ సాక్ష్యాలు చెప్తాయి, రిపోర్ట్లు చెప్తాయి. వచ్చి చూడు నువ్వు. ఈరోజు ఏంది మెజారిటేరియన్ పాలిటిక్స్ చేస్తుంది బీజేపీ అంటుండు. బీజేపీ అధికారంలో ఉన్న 2098 నుంచి 2004 మధ్యలో కానీ, 2014 నుంచి ఈ రోజున్న 2026 మధ్యలో కానీ ఏ ఒక్కసారైనా మైనారిటీల మీద దాడులు జరిగినాయా? ఏ ఒక్క ముస్లిం వ్యక్తి మీదనైనా దాడులు జరిగినాయా? ఏ ఒక్క క్రిస్టియన్ వ్యక్తి మీదనైనా దాడులు జరిగినాయా? ఈరోజు ఎక్స్ట్రీమిజం సిద్ధాంతాన్ని అనుసరించి వాళ్ళే స్లీపర్ సెల్స్ లెక్క మారి, ఇక్కడ మానవ బాంబులు లెక్క మారి ఇక్కడ ఉన్న ప్రజలని హింసిస్తున్నారు. బాంబుల దాడులతోటి కొన్ని వేల మందిని చంపుతున్నారు. అయినా కూడా సహనం వహిస్తున్నారు హిందూ సోదరుడు. ఈరోజు మమ్దాని మాట్లాడే పిచ్చి మాటలని ఇనే ఓపిక కానీ ఇంట్రెస్ట్ కానీ ఎవరికీ లేదు. అక్కడ ఉన్న ప్రజలకే లేదు, అక్కడ ఉన్న సింగర్కి కూడా లేదు. కాబట్టి మమ్దాని మాటలు చెల్లవు. ఆయన ఏమంటాడు, గోద్రాలర్ల గురించి ప్రస్తావిస్తాడు. గోద్రాలర్లు జరిగిన తర్వాత ఎన్నికలకు పోయారు కదా, ప్రజలు తీర్పిచ్చారు కదా, కోర్టు తీర్పిచ్చింది కదా. మోదీ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదని చాలా స్పష్టంగా చెప్పింది కదా. మరి ఎందుకు ఊరికే దాన్ని తెర మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తుంటారు? ఒకసారి ఆలోచించాలి. పలు పౌర మానవ హక్కుల సంఘాలు సైతం ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలంటూ మెడిసన్ స్క్వేర్ గార్డెన్ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయని మమ్దాని అంటుండు. వీళ్ళు ఇట్లాంటి పనులు అయితే చేస్తారు కానీ యూనివర్సల్ వన్నెస్, ప్రపంచ సౌఖ్యం కోసం, ప్రపంచ క్షేమం కోసం చేపట్టే కార్యక్రమాలకు కాలడ్డం పట్టే ప్రయత్నం చేస్తారులే కానీ ఈరోజు బలూచిస్తాన్లో జరిగే మారణ హోమం గురించి మాట్లాడరు. అరబ్ కంట్రీస్లో జరుగుతున్న మారణ హోమం గురించి మాట్లాడరు. జెండర్ ఇన్ఈక్వాలిటీ మీద జరుగుతున్న వ్యత్యాసం మీద మాట్లాడరు. ఇస్లామిక్ మతంలో జరుగుతున్న ఎక్స్ట్రీమిజం మీద మాట్లాడరు. టెర్రరిస్టు దాడుల మీద మాట్లాడరు. మత మార్పిళ్ళ మీద మాట్లాడరు. ఇట్లా ఉంటుంది ఇలా రాజకీయాలు, నీచమైన రాజకీయాలు.